విప్లవ చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు టి. కృష్ణ. ఆయన చిన్న కొడుకైన గోపీచంద్ నాన్న తరహాలోనే కెప్టెన్గా కాకుండా యాక్టర్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా తొలివలపుతో హీరోగా భంగపడ్డ గోపి తేజ జైన్తో ప్రతినాయకుడిగా మంచి మార్కులు పోగేసుకున్నాడు. గ్రాండ్ సక్సెస్ చూశాడు. ఆపై నిజం, వర్షం సినిమాల్లోనూ విలన్గా భయపెట్టాడు. బ్లాక్ బస్టర్ మూవీ వర్షం విడుదలైన 2004లోనే మళ్లీ హీరోగా యజ్ఞంతో సందడి చేశాడు. సదరు చిత్రం విజయపథంలో పయనించడంతో మరలా కథానాయకుడి వేషాలపైనే దృష్టి సారించాడు మ్యాచో స్టార్. ఆ క్రమంలోనే ఆంధ్రుడు, రణం మూవీస్తో తన కిట్టీలో మరో 2 హిట్ బొమ్మలను జమ చేసుకున్నాడు. హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు. ఆపై జయాపజయాలు దూపూచులాడిన లక్ష్యం, శౌర్యం, లౌక్యం వంటి సక్సెస్ఫుల్ మూవీస్తో కథానాయకుడిగా మురిపించాడు. అదేం చిత్రమోగాని 2014లో విడుదలైన లౌక్యం తరువాత గోపీచంద్ ఖాతాలో సరైన విజయం లేదు. జిల్, గౌతమ్ నందా, ఆక్సిజన్, పంతం, చాణక్య, సిటీ మార్, 6 అడుగుల బుల్లెట్, పక్కా కమర్షియల్, రామబాణం ఇలా వరుసగా 9 సినిమాలు వస్తే వీటిలో ఏ ఒక్కటి హిట్ లిస్ట్లో చేరలేకపోయిందంటే అర్థం చేసుకోవచ్చు గోపీచంద్ సబ్జెక్టుల సెలక్షన్ ఎంత వీక్గా ఉందో. ఈ క్రమంలోనే మహాశివరాత్రి కానుగ్గా మార్చి 8న వస్తున్న భీమా పైన జనాల్లో పెద్దంతగా అంచనాలు లేవు. పాటలు, ప్రచార చిత్రాలు కూడా జోష్ నింపలేకపోయాయి. ఒకవేళ ఈ లో బజ్కు తగ్గట్టే భీమా గనక వర్కౌట్ కాకపోతే గోపీచంద్కి వరుసగా 10 పరాజయాలు జమైనట్లే. ఇప్పటికే గోపీచంద్ ఫ్యాన్స్ అనే కాదు, సగటు ప్రేక్షకులు కూడా జయం, వర్షం తరహాలో మళ్లీ విలన్ పాత్రలో కనిపిస్తే బాగుండని కోరుకుంటున్నారు. మరికొంతమంది అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా షిఫ్ట్ అయితే బెటర్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. విశ్లేషకులు సైతం ఇదే తీరున అభిప్రాయపడుతున్నారు. మరి భీమాతో గోపీచంద్ మళ్లీ ట్రాక్లోకి వస్తాడా? ఒకవేళ సక్సెస్ దక్కకపోతే రూటు మార్చి విలన్ గానో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో టర్న్ అవుతాడా? చూద్దాం ఏం జరుగుతుందో.